సాంఖ్యయోగః 2 అథ ద్వితీయోऽధ్యాయः శ్రీభగవద్గీత శ్రీభగవద్గీత తమువాచ హృషీకేశः ప్రహసనివ భారత సేనయోర్భయోర్मध्ये విషీదంతమిదం వచః ఓ ధృతరాష్ట్ర మహారాజా. రెండు సేనల మధ్య విలపించుచున్న ఆ అర్జునుని జూచి శ్రీకృష్ణుడు నవ్వుచున్న వానివలే ఈ క్రింది వాక్యములను బలికెను. శ్రీ భగవానువాచ అశోచ్యాననవశోచస్త్వం ప్రజ్ఞావదాంశ్చ భాషసే గతాసునగతాసుంశ్చ నానుశోచంతి పండితాః. శ్రీకృష్ణ భగవానుడు చెప్పెను, ఓ అర్జున, నీవు శోకింపదగిన వారిని గూర్చి శోకించితివి. పైగా బుద్ధివాదముతో గూడిన వాక్యములను కూడా పలుకుచున్నావు. జ్ఞానులగువారు మరణించిన వారిని గురించిగాని జీవించిన వారిని గురించిగాని ఎన్నటికి దుఃఖింపరు. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామ సర్వే వయమతః పరం. అర్జున, నేనుగాని నీవుగాని యుద్ధభూమియందు గల రాజులుగాని ఒకప్పుడును లేనివారము కాము, ముందును లేకపోవువారము కాము. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. జీవునకి శరీరమునందు బాల్య యౌవన వార్ధక్యములను అవస్థలేట్లు కలుగుచున్నవో అట్లే మరణానంతరము మయ్యొక శరీరమును బొందుటయు తటస్థించుచున్నది. కావున నిర్విషయమున జ్ఞానిగువాడెంత మాత్రమును మోహమును శోకమును జెందడు. మాత్రాస్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఖద ఆగమపైనో నిత్య స్థాం స్థితిక్షస్వ భారత. ఓ అర్జున, ఇంద్రియముల యొక్క శబ్దస్పర్శాది విషయ సంయోగములు ఒకప్పుడు శీతమును, ఒకప్పుడు ఉష్ణమును, ఒకప్పుడు సుఖమును, మరియొకప్పుడు దోహకమును గలుగజేయుచుండును. మరియు నవి రాకపోకడలు గలవియే అస్థిరములేయున్నవి. కాబట్టి వానిని ఓర్చుకొనుము. యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుహక సుఖం ధీరం సో మూతత్వాయ కల్పతే. పురుష శ్రేష్ఠుడవగు ఓ అర్జున, ఎవరిని ఈ శబ్దస్పర్శాదులు బాధింపవో చలింపజేయవో సుఖదోహకములందు సమభావము గల అట్టి ధీరుడే మోక్షమున కర్హుడగును. నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః అభయోరపి దృష్టోంతః స్త్వనయోస్తత్వదర్శిభి. అసత్యములే నామరూపాత్మకములే నశించు స్వభావము గలవియే నట్టి దేహాదులకు ఉనికి లేదు. సత్యమైనట్టి ఆత్మకు లేమిలేదు. తత్వజ్ఞానులగువారి రెండింటి యొక్క నిశ్చయమును బాగుగా తెలుసుకొని యున్నారు. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్య న కశ్చిత్ కర్తుమర్హతి. ఓ అర్జున, ఈ సమస్త ప్రపంచమును ఏ పరమాత్మచేత వ్యాపింపబడియున్నదో అది నాశరహితమైయున్నదని ఎరుంగుము. అవ్యయమగు అట్టి ఆత్మకు వినాశము నెవడును కలుగజేజాలడు. అంతవంత ఇమే దేహ నిత్యస్యుక్త శరీరిణం అనాశినౌ ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. ఓ అర్జున, నిత్యుడును నాశరహితుడును అప్రమేయుడునగు దేహి ఆత్మ యొక్క ఈ దేహములు నాశవంతములుగా చెప్పబడినవి. ఆత్మయో శాశ్వతుడు. కాబట్టి ఆత్మను గూర్చికాని దేహమును గూర్చికాని శోకమును వదలి నీవు యుద్ధము చేయుము.